రాజధానిపై జగన్ వ్యాఖ్యల్ని ఖండించింది టీడీపీ. జగన్ ని చూసి ఓసరవల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు ఎమ్మెల్యే ధూళిపాడ. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. విభేదించే ఒక కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేనే కాదు, సైద్ధాంతికంగా విభేదించే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా రాజధానికి అనుకూలమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఒకవైపు, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఒకవైపు. మొన్న ఎన్నికల్లో కూటమి విధానం ఏంటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. దాంతో ఎన్నికలకు వెళ్తే ఆయనకి 11 సీట్లు ఇచ్చాడు, కూటమి పార్టీలకి 164 సీట్లు ఇచ్చారు. ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి ప్రజలు తిరస్కరించిన వైకాపాలో అహంకారం తగ్గలేదు అనేదానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు. రెండోది ఆశ్చర్యం ఏంటంటే, వెన్నుపోటు పొడవటం అనేది జగన్మోహన్ రెడ్డి రక్తంలో ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల ముందు అమరావతి అనుకూలమని అమరావతికి వెన్నుపోటు పొడిచారు. 19 నుంచి 24 వరకు ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. అసలు విశాఖ రాజధాని, ఇందాకే మనం చూసాం, విశాఖ రాజధాని అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే ఉత్తరాంధ్ర వాసులకి సభలు పెట్టి బొత్సాలు, ధర్మానులు, అమర్నాథులు ఊరూరా తిరిగి విశాఖకి రాజధాని వచ్చిందని సంబరాలు చేసి ప్రజల్ని మోసం చేయడంతో పాటు వాళ్ళకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వాసులకి మావిగన్ ద్వారా వెన్నుపోటు పొడిచాడనేది స్పష్టమవుతా ఉంది. ఇంకా సిగ్గుండాలి వైకాపా పార్టీ నాయకులకి. ఈ మధ్యన ఎక్కడో చదివాం, వాళ్ళ నాయకుడు ఏదంటే అది, పిల్లంటే పిల్లి, ఎల్లంటే ఎల్లని, ఏదంటే అది. అంటే కళ్ళు మూసుకొని వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అది వాస్తవాలను గమనించకుండా మాట్లాడుతున్నారనే దానికి ఇది నిదర్శనం. కాబట్టి వెన్నుపోటు అనే పేటెంట్ ఒక్క జగన్మోహన్ రెడ్డిదే. అంతకుముందు అమరావతికి వెన్నుపోటు పొడిచారు, కుటుంబంలో తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు, బాబాయిని చంపిన వాళ్ళకి రక్షణ కల్పించి వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి నీలాంటి వాళ్ళు, ఇంద్రజిత్తులు, జిత్తులు, మారీచులు, నీలాంటి వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా అమరావతిని శాశ్వతం చేయాలి అనే ఉద్దేశంతోనే మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా ప్రకటించింది. నీలాంటి మారీచుల బారి నుంచి, ఇంద్రజిత్తుల బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో అమరావతి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే స్పందించవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఒకటే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ రాష్ట్రంలో విధ్వంసం చేయాలి, ఆ విధ్వంసం ద్వారా రాజకీయంగా లాభం పొందాలనే కుట్రతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం అణిచివేస్తుందనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. స్వయాన గోవా గవర్నర్ ఆయన 100 ఎకరాలు ప్రజల కోసం దానం చేసిన కుటుంబం, తమకు అధికారం ఉందని చెప్పి వాళ్ళ స్థలంలో కబ్జా చేసి బలవంతాన భూమిని లాక్కొని వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టారు. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, త్వరితగతిన దాని మీద స్పందించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకొని తిరిగి ఆ భూమిని ఆ కుటుంబానికి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పా, అరాచకాలకి వాళ్ళు ఎవరు భూమి మీద కన్నుబడితే ఆ భూమి లాక్కున్నారు గత 5 సంవత్సరాల్లో. ఎవరు వ్యాపారం ఇవ్వకపోతే వాళ్ళని
బెదిరించి లాక్కున్నారు. మనం